పట్టకుండా ఉండాలా, చర్య తీసుకో, సరైన ఆధారాలు చూపించు. నువ్వు జగన్ అరెస్ట్ చేయి. 17వ తారీఖు అన్నావు కదా నువ్వు, వీళ్ళే రాశారు కదా 17 ఛార్జ్ షీట్ అని, వచ్చేసింది కదా. వీళ్ళే ఈలోపు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు కదా. ఏది మరి ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గురించి కొన్ని రోజుల పాటు స్టోరీలు రాసుకోవాలి, అందుకని ఛార్జ్ షీట్ ఆగిందని చెప్పాలా. ఇక్కడ మిథున్ రెడ్డి ఇంతకుముందు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, తాత్కాలిక ఫస్ట్ హైకోర్టుకి వేసినప్పుడు అతని పాత్ర ఉందని మేము చెప్పలేదు కదా, పేపర్లో వార్తల ఆధారంగా ఎట్లా అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని ఇచ్చింది. అప్పుడు ఏది పార్లమెంట్ సెషన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కింద కోర్టులో ముందస్తు బెయిల్ వేస్తే ఏమనే కోర్టు అంది, ఆయన అవినీతి పడ్డని మేము నమ్ముతున్నామని ఏమన్నా ఉందే. అభియోగాలు ఈ దశలో ఉన్నప్పుడు, కీలకమైన నిందితుడిగా ఇందులో పేర్కొన్నప్పుడు ఇప్పుడు బెయిల్ ఇస్తే అది ఏది దాని పేరు అంటే విచారణ నష్టం చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఆ కారణంగా మేము బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాం అంది. ఆటోమేటిక్గా ఆప్షన్ ఏముంటుంది అతనికి, ఈ పాయింట్ పుచ్చుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాడు. అప్పటిదాకా అతను దొరకడు. సుప్రీంకోర్టు కింద కోర్టులో తేల్చుకొని పంపేసినట్టు కదండి. అప్పుడు ఫస్ట్ ఇది చెయ్యమంటే ముందు ఒకసారి అరెస్ట్ మీద స్టే ఇచ్చింది, రెండవసారి ముందస్తు బెయిల్ అడిగితే కింద కోర్టుకి వెళ్ళి తేల్చుకో అని, ఆ తర్వాత నీకు ఆప్షన్ మా దగ్గర ఉంటది అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ప్రతి డైరెక్ట్ గా అందరూ సుప్రీంకోర్టులో వేసేస్తున్నారు. అప్పుడు కింద కోర్టులకు వాల్యూ ఏముంది? ఈవెన్ హైకోర్టులకు వెళ్తే కూడా హైకోర్టులు ఏమంటున్నాయి, బెయిల్ గురించి వెళ్తే ముందస్తు బెయిల్కి నువ్వు కింద కోర్టుకి వెళ్ళాలి కానీ అంటున్నాయి కదా. మొన్న SC ST కేసు వీటట్లా అదే కదా అంది, నువ్వు కింద కోర్టులో పిటిషన్ వేసుకొని అన్నాయి కదా కోర్టులు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి సుప్రీంకోర్టుకో హైకోర్టు